ధర్మస్థలంలో ఏవైతే స్కెలిటన్స్ దొరికాయో వాటికి సంబంధించి ఏ వివరాలు కూడా ఇప్పటి వరకు తెలియదని చెప్పొచ్చు. ఆ స్కెలిటన్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించే పనిలో పోలీసులు పడ్డారని చెప్పొచ్చు. అదేవిధంగా స్కెలిటన్స్కి సంబంధించిన వివరాలు కూడా కేవలం ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మరి ఆ స్కెలిటన్స్ వయసు ఎంత, అసలు ఎప్పుడు ఏం జరిగింది, ఆడ మగ ఈ వివరాలన్నీ కూడా చెప్పగల వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అనే చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ ఎం నారాయణ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అంటే సార్ మీరు ఎన్నో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఎన్నో ఇయర్స్, అండ్ అలాగే ఎన్నో కేసెస్ని టేకప్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ధర్మస్థలాలు దాదాపుగా 4 నుంచి 5 స్కెలిటన్స్ బయటపడ్డాయి సార్. అవి ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటనే విషయాలు ఏవి కూడా తెలియదు. మరి ఆ స్కెలిటన్స్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా కనుక్కోవచ్చు అంటారు, అసలు కనుక్కోవచ్చు అంటారా? ఇక్కడ కనుక్కోవాలంటే మొట్టమొదటి కావాల్సింది తమ వాళ్ళు తప్పిపోయినారని ఎవరెవరైతే కంప్లైంట్స్ ఇచ్చినారో వాళ్ళ లిస్టు చూసి వాళ్ళు ఆ ధర్మస్థలానికి ఎప్పుడన్నా వెళ్ళగలిగారా, లేదా పరిసర ప్రాంతాలకు వెళ్ళగలిగారా, ఇవి సమాచారం అంతా ముందు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళు కానీ మా బంధువులు మా అబ్బాయి అని చెప్తే వాళ్ళ డిఎన్ఏ మనం సేకరించవచ్చు. ఈ డిఎన్ఏ అనేది ఎక్కడి నుంచి చేస్తారంటే తెల్ల రక్త కణాల్లో బ్లడ్లోన, లేకపోతే ఇక స్వాబ్ ఇక్కడ పంటి దీని మీద వెనకాల జ్ఞానదంతాలు కాదు, ఈ స్వాబ్ అంటే కాటన్ చుట్టి ఈ దవడకు లోపల నుంచి ఇట్లా తీసుకుంటే దాంట్లోకి సెల్స్ వస్తాయి, బ్లడ్ సెల్స్. ఈ సెల్స్ దీన్ని మ్యూకోస్ మెంబ్రేన్వి. వాటిల్లో న్యూక్లియస్ ఏ సెల్లో అయితే ఉంటుందో ఆ సెల్ అన్నిట్లోన ఇది డిఎన్ఏ ఉంటుంది. రక్తంలో అయితే తెల్ల రక్త కణాల్లో న్యూక్లియస్ ఉంటుంది, ఎర్ర రక్త కణాల్లో ఉండదు. ఆ న్యూక్లియస్లోన ప్రతి న్యూక్లియస్లోన 23 జతలు అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోముల లోపల ఈ డిఎన్ఏ అనేది ఉంటుంది, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని. ఈ 46లోన ఉండే క్రోమోజోముల్లో ఉండేటటువంటి డిఎన్ఏని కానీ ఒక లైన్లో పెడితే అది దగ్గర దగ్గర 5 మీటర్ల పొడవంత అవుతుంది అని బుక్స్లో రాస్తారు, నాకు కరెక్ట్గా తెలియదు. సో అంత డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏను ఎవరైతే తప్పిపోయినారనుకుంటారో వాళ్ళ సమీప బంధువులు అంటే రక్త సంబంధికులు, ముఖ్యంగా తల్లిదండ్రులు బ్రతికుంటే అది 100% వస్తుంది. ఎందుకంటే సగము డిఎన్ఏ తల్లి నుంచి వస్తుంది, సగం డిఎన్ఏ తండ్రి నుంచి వస్తుంది. సో వీళ్ళ డిఎన్ఏలో ఉండే ప్రతి కణం కూడా తల్లిదండ్రులతో మ్యాచ్ అవుతుంది. అంటే ఒక సగం వాళ్ళ నుంచి ఒక సగం వీళ్ళ నుంచి. అదే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే ఇంచుమించుగా అవుతుంది, కానీ ఎగ్జాక్ట్ కాదు. అది ఒకటి ప్రాబ్లం. వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా దగ్గర బంధువులు అంటే రక్త సంబంధికులు మాత్రమే వాళ్ళు ఉంటే కూడా అది ఏమైనా కొద్దిగా టాలీ కావచ్చు, కానీ అంతగా ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ ఐడెంటిఫై చేయాలంటే అన్నిటికంటే ముఖ్యము అతని చనిపోయిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లిదండ్రి లేదా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉండారని అనుకుంటే అప్పుడు వాళ్ళతోనే మనకు వీలవుతుంది డిఎన్ఏలో. ఇది ఒకటి. ఇంకొకటి ఎముకల బట్టి, ఆ ఎముకలు బట్టి దాంట్లో ఉన్న మార్పులను బట్టి ఇవి ఎంతకాలం కింద చనిపోయి ఉండొచ్చు, ఆ వ్యక్తి ఎంతకాలం కింద పాతి పెట్టి ఉండొచ్చు అనేసి. అంటే డీజనరేషన్ అయితే ఏదైనా కూడా ఒక వస్తువు సహజ సిద్ధంగా కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఎంతన్నా జరిగిందా అనేది. తర్వాత డిఎన్ఏకు మనకు అత్యంత ముఖ్యమైన బోన్ ఏదంటే దవడ పళ్ళులు, మూలదంతాలు. ఆ మూలదంతాల్లో ఏంటంటే అక్కడ రూట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక కింద వాటికి 2 రూట్లు, పై వాటికి కింద వాటికి 3 రూట్స్, పై వాటికి 2 రూట్స్ ఉంటాయి. వేరే తక్కిన పళ్ళులకన్నిటికీ ఒకటే బట్లు. ఇక్కడ ఒక్క దవడ పన్ను దొరికినా కూడా మనం డిఎన్ఏ టెస్ట్ చాలా అంటే చనిపోయిన వ్యక్తి డిఎన్ఏను ప్రిపేర్ చేయగలం. దాన్ని ప్రొఫైల్ అంటారు. అది ప్రిపేర్ చేస్తే తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు ఎవరన్నా తప్పిపోయినారు, మా అబ్బాయి కనపడడం లేదు, మా అమ్మాయి కనపడడం లేదు, ఎవరైనా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింటే ఎక్కడ ఇచ్చినా కూడా ఆ సమాచారాన్ని అంతా పోలీసులు తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఏమన్నా ఇక్కడికి ధర్మస్థలానికి వచ్చి కానీ లేకపోతే అక్కడి నుంచి కిడ్నాప్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏమన్నా చంపినారా, ఎందుకు ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సార్ ఇంకోటి సార్, నేను ఒకటి విన్నాను, అంటే నార్మల్గా స్కెలిటన్ని చూసి అంటే హెడ్ అని చూసి చెప్పేయచ్చు
అది ఆడ మగ అనే విషయం కూడా తెలియచ్చు అని చెప్పారు. అది నిజమే, వాస్తవమే అంటారు? ఒకటి స్కల్ బోన్స్ని చూసి తర్వాత పెల్విక్ బోన్స్ చూస్తే అప్పుడు వాటిని ఆడ మగ అనేది ఇంచుమించు చెప్పచ్చు. పెల్విక్ బోన్స్లో అయితే ఎక్కువ శాతం 98% వరకు కరెక్ట్గా చెప్పచ్చు. ఎందుకంటే రెండు పెల్విక్ బోన్స్ లిప్ బోన్స్ అంటాం. ఆ రెండు జననేంద్రియాల దగ్గర కలిసినప్పుడు వి షేప్లో ఏర్పడుతుంది. ఎందుకంటే దాని కింద ఉండే ఈ కెనాల్ లాగా ఉండే దాని నుంచి జననేంద్రియాలు ఎక్స్పోజ్ అవుతాయి. ఆడవాళ్ళలో అయితే ఇది వెడల్పుగా ఉంటుంది, మగవాళ్ళలో అయితే దాని వెడల్పు తక్కువగా ఉంటుంది ఆర్చి ఒకటి. సో దాన్ని బట్టి చెప్పచ్చు. ఇంకా కొన్ని కూడా బోన్లు ఆడవాళ్ళకు మగవాళ్ళకు చెప్పడానికి సయాటిక్ నాచ్ అని, తర్వాత వెనక రెండు హిప్ బోన్లకు మధ్యలో శాక్రమ్ ఉంటుంది. ఆ శాక్రంలో మామూలుగా 4 నుంచి 5 వర్టెబ్రా ఉంటాయి కింద. దాన్ని ఎగ్జామిన్ చేసి కూడా చెప్పచ్చు. మగవాళ్ళలో అయితే శాక్రం పొడవు ఎక్కువ ఉంటుంది, నేరోగా ఉంటుంది. ఆడవాళ్ళలో వెడల్పుగాను పొడవు తక్కువగాను ఉండి అది పైన 2 పైకి స్ట్రైట్గా ఉండి తర్వాత కింద 3 ముందుకు ఇలా వచ్చినట్టు ఉంటాయి. అది ఎందుకు వస్తుందంటే ఈ పెల్విక్ దీంట్లో ఉంటుంది కదా, దానివైపు బిడ్డ తల ముందుకు వస్తుంది మామూలుగా ప్రసవించేటప్పుడు తలకిందులుగా. దాన్ని అక్కడికి కిందికి వస్తూ ఉన్నట్టు దాన్ని ముందుకు ఇలా తోయడానికి. మగవాళ్ళకి అదే అయితే అవసరం లేదు కాబట్టి అది యూనిఫామ్గా ఉంటుంది. ఆడపిల్లలకు మాత్రము పైన 2 శాక్రల్ వర్టెబ్రే స్ట్రైట్గా ఉండి కిందవి 3 కూడా కొద్దిగా ముందుకు ఉంటాయి. సార్, ఇప్పుడు ధర్మస్థలాల్లో చూసుకుంటే దొరికిన 4 స్కెలిటన్స్ కూడా అసలు ఎవరివి ఏంటనే విషయాలు కూడా తెలియని పరిస్థితి. తలలో కూడా అయితే చెప్తారంట అమ్మా. తలలో ఏంటంటే మామూలుగా ఈ మార్జిన్ ఐబో మార్జిన్ బోన్స్లో అక్కడ అది కొద్ది ప్రామినెంట్గాను రౌండ్గాను మగవాళ్ళలో ఉంటుంది, షార్ప్గా ప్రామినెంట్స్ లేకుండా ఉంటుంది ఆడవాళ్ళలో. కానీ ఇక్కడ ఏంటంటే స్త్రీలలో మీడియమ్స్ టు లార్జ్ స్మాలర్ టు లార్జ్ అంటాం. అంటే స్మాల్ నుంచి మీడియం సైజు స్మాల్ నుంచి మీడియం సైజ్ అని వీళ్ళు అంటాము. మగవాళ్ళలో మీడియం టు లార్జ్ అంటాం. ఈ ఉబ్బినట్టుగా ఉండటం కానీ తర్వాత రౌండెడ్నెస్ కానీ షార్ప్నెస్ కానీ. ఇక్కడ మీడియం ఉన్నిందనుకోండి అక్కడ ఆడ మగ చెప్పలేం. అట్లే కొన్ని మ్యాస్టాయిడ్ ప్రాసెస్ వెనక అది ఏజ్ వచ్చేసి అన్నిటికంటే ఎక్కువగా పనికొచ్చేది మనకు కాలి ఎముకలు, చేతులు ఎముకలు, వీటిలో ఎక్కువగా. తలలో మార్జిన్ ఎక్కువ ఉంటుంది ఏజ్ చెప్పడానికి. ఈ మామూలుగా ఈ కాలు వెముకలు, చేతుల యొక్క వెముకల్లో నుంచి ఏజ్ ఎక్కువగా కొద్ది ఇంచుమించు కరెక్ట్గా చెప్పగలం. అది కూడా 25 ఏళ్ళ వరకునే మనం కరెక్ట్గా చెప్పగలం. ఆ తర్వాత మార్జిన్ వేరీ అవుతుంది. చాలా ఒక్కోసారి ఏంటంటే మా దగ్గరికి వాడు 60 ఏళ్ళు ఏంటాడా లేదా అని పంపిస్తాడు. అక్కడ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎంత వస్తుందంటే నేను 60 అంటే ఆ వ్యక్తి 50 ఏళ్ళు కంప్లీట్ చేశాడు, 70 కంప్లీట్ కాలేదు అన్నట్టుగానే ఇస్తుంది. అంత మార్జిన్ వస్తుంది. అది 12 ఏళ్ళ వరకు సంవత్సరం అటు ఇటుగా చెప్తాం. 12 నుంచి 21 వరకు ఇంకో కొద్ది మార్జిన్ ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు అటు ఇటుగా. తర్వాత ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ దాని మార్జిన్ ఆఫ్ ఎర్రర్ పెరుగుతూ పోతుంది. అది సార్, ఇప్పుడు అంటే నార్మల్గా తర్వాత హైట్ ఇంకోటి ఉందమ్మా. ఇదేంటంటే ఈ లెగ్ బోన్స్, ముఖ్యంగా ఆమ్ బోన్, ఈ రెట్ట బోను, ఇక్కడ ఫీమర్ థై బోన్, ఈ రెండింటి నుంచి ఇవి మనం ముఖ్యంగా థై బోన్లో నుంచి ఆ వ్యక్తి హైట్ కొలవడానికి ఎక్కువగా వీలు ఉంటుంది. దాని తర్వాత లెగ్ బోన్ టిబియా అని అంటాం. ఇవి వెయిట్ బేరింగ్ బోన్స్. ఈ బోన్స్ నుంచి దాని హైట్ తీసుకొని కొన్ని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్తో పాటు మనం చేస్తే ఇంచుమించు వస్తుంది. అది కూడా ఎగ్జాక్ట్ కాదు, కొద్ది వేరియేషన్ ఉంటుంది. అంటే ఒక 1.5 సెంటీమీటర్ నుంచి 5 సెంటీమీటర్ల వరకు కూడా ఇంచుమించుగా చెప్పగలం వేరియేషన్లో. సార్, అంటే ఇప్పుడు ఆ స్కెలిటన్స్ అన్నీ కూడా భూమిలో ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు అని చెప్పొచ్చు. మరి అంటే ఆ ఫ్లెష్ కూడా దాంట్లోనే కలిసిపోయిన పరిస్థితి. మరి అక్కడ ఉన్న మట్టి ద్వారా కానీ లేకపోతే ఇంకే ఆనవాళ్ళు ఏమన్నా ఉంటే కనుక్కోవడానికి ఈజీ అవుతుందంటారా కొంచెం? తప్పకుండా అమ్మా.
ఈ అంటే ఎంత మాత్రం స్కెలిటనైజ్ అయినాయి, ఇంకా ఏమన్నా ఫ్లెష్ ఆనుకొని ఉందా? ఎందుకంటే అక్కడ పాత పెట్టిన చోట భూమి డ్రైగా ఉంటే అది మామూలుగా మమ్మిఫికేషన్ అంటారు, అంటే ఎండిపోవటం. దాన్ని బట్టి ఎంత ఉంటుంది అంటే ఒక ఇది తర్వాత ఇంకా కుళ్ళి దాన్ని బట్టి ఆ శవము కుళ్ళుడు దీన్ని బట్టి అంటే డీకంపోజిషన్ అంటాం, ప్యూట్రిఫాక్షన్. వాటి చేంజెస్ని బట్టి కొద్దిగా చెప్తారు. రెండవది ఈ మధ్య ఎప్పుడన్నా పాత పెట్టింటే ఒక సంవత్సరం ఈ మధ్య భూములు పాత పెట్టినట్టు కాబట్టి అవి కొద్దిగా స్మెల్ వస్తాయి. అంతకు మునుపు అయితే డ్రై అయిపోయి ఉంటాయి. పిల్లలు కూడా దాన్ని తీసుకొని ఆడుకుంటాడు ఎక్కడన్నా ఉంటే. సో ఎందుకంటే అది ఇంకా కట్టితో సమానం, అంతే ఎండిపోయిన కట్టితో. సో అలా ఉంటుంది. దాన్ని బట్టి వాటి కండిషన్ బట్టి కొద్దిగా ఇంచుమించుగా చెప్తాం, అంతేగాని ఎగ్జాక్ట్గా 3 నెలలైంది 4 నెలలైంది సంవత్సరం అయింది 2 ఏళ్ళు అయిందని చెప్పటం అనేది కాదు. అది ఊరికే మన ఇండియన్ సైంటిస్టులు అయితే మేము అన్నీ చేస్తామంటారు, కానీ మీరు ఫారిన్ సైంటిస్టులు రాసిండే బుక్కులు కానీ చేస్తే వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు ఎంత మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుందని. సార్ అంటే మామూలుగా ఒక స్కెలిటన్ అది అంటే ఒక ఏదైనా ఎముక, ఒక బాడీలో ఎముక అనేది భూమిలో అంటే ఆ మట్టిలో కలవటానికి కొంత టైం అనేది పడుతుంది. సో ఆ పట్టిన తర్వాత ఎముకకి సంబంధించిన వివరాలు మాత్రం చాలా కష్టమనే తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్, అంటే అత్యాచారం చేసి చంపబడ్డారు, పూడ్ చేశారు, లేకపోతే కొట్టుకొని వచ్చాయి నదిలో, లేకపోతే ఇంకా కొన్ని అంటున్నారు. దానికి సంబంధించి ఎలా ఐడెంటిఫై చేయాలి? నదిలో కొట్టుకొని వచ్చినారంటే మునిగిపోయి చనిపోయింది అలా. వాటిల్లో ఈ డయాటమ్స్ మూలుగులో బోన్ మూలుగులు ఉంటాయి మ్యారోలో. ఆ డయాటమ్స్ ఏంటంటే దాన్ని డయాటమ్ స్కెలిటన్ సింగిల్ ఏకకణ జీవి, అది ప్లాంట్ టైపు. దాని కణ కవచం వచ్చేసి సిలికాన్ డయాక్సైడ్తో చేసింటారు, సిలికాన్ మిక్స్డ్. ఆ సిలికాన్ అంటే ఇది మన ఇసుక రేణువు లాంటిది. సో అది కరగదు, కుళ్ళిపోదు. ఆ స్కెలిటన్ అట్లే ఉంటుంది. దాన్ని చూసి అటువంటివి కానీ ఉన్నాయంటే మనము ఇది నీటిలో మునిగి వీడైనా చనిపోయినాడా అని అనుకోవచ్చు. అది సో అంటే అది అన్ని నీళ్ళలోనూ ఉండదు, మళ్ళీ ఉండాలని కూడా లేదు. మనం తీసుకున్న బోన్ మ్యారోలు ఆ నీటిలో ఈ డయాటమ్స్ ఉన్నా కూడా మనం నోట్ని తర్వాత ముక్కుల నుంచి ఊపిరితిత్తులు లేకపోయిన నీళ్ళు అక్కడి నుంచి అతను ఇంకా బ్రతుకున్నప్పుడే, అంటే మునిగిపోయినప్పుడు వెంటనే చనిపోడు కదా, కొద్దిసేపు కొన్ని నిమిషాల సేపు బ్రతుకుంటాడు ఊపిరి ఆగిపోయేంత వరకు. ఆ టైంలో రక్తంలోకి వెళ్ళి 1 నిమిషంలో మొత్తం శరీరానికంతా చేరుతుంది ఆ రక్తం డయాటమ్స్తో ఉండేది. సో దాంతో బోన్ మ్యారోకి వెళ్తాయి, కానీ అవి ఈవెన్గా వెళ్ళవు. ఒక్కోసారి బోన్ మ్యారో ఒకే ఎముకనే నా దగ్గర పంపితే నేను పరీక్ష చేస్తే నా దగ్గర అది డయాటమ్ కనపడకపోవచ్చు. ఇంకొక అతను చేస్తే మళ్ళీ ఇంకా మిగిలిపోయిండేది అతనికి రావచ్చు. ఎందుకంటే ఇవి ఒక 10 డయాటమ్స్ దాంట్లోకి వెళ్ళాయనుకోండి, అది ఏకకణ జీవి, మైక్రోస్కోపిక్. అది కేవలం మైక్రోస్కోప్ గుండానే చూడగలం. సో అది ఎక్కడుంటుంది, మనం తీసుకున్నది బోన్ మ్యారో వచ్చేసి ఒక 10 గ్రాముల వరకు. దాంట్లో అది ఉండాలని లేదు, ఈవెన్గా స్ప్రెడ్ కావాలని లేదు. ఇవి కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో దాంట్లో మనకైతే కొద్దిగా తెలిసే అవకాశం ఉంటుంది బోన్ మ్యారోని పరీక్ష చేస్తే. సార్ ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? పెద్ద టైం ఏం పట్టదమ్మా. డిఎన్ఏ టెస్ట్కు 1 వారం రోజులు పడుతుంది. అర్జెంట్ అనుకుంటే 3 రోజులు 4 రోజుల తర్వాత కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రత్యూష అనే ఒక అమ్మాయి సినీ యాక్టర్ చనిపోయింది కదా, దాంట్లో వితిన్ 1 వీక్లో మాకు డిఎన్ఏ రిపోర్ట్స్ హైకోర్టుకే సబ్మిట్ చేశారు, హైకోర్టు నుంచి ఇచ్చిన తర్వాత. సో అట్లా పెద్ద టైం ఏం పట్టదు, కానీ ఏంటంటే ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, వాటికి అయ్యే ఖర్చు ఎక్కువవుతుంది. కాబట్టి దాంట్లో ప్రభుత్వాలు ఇంకా ఆ మనీ శాంక్షన్ చేయటంలోనూ ఆ టెస్టులకు కావలసినంత మందిని అపాయింట్ చేయటం వల్ల నిపుణులను దీంట్లో ప్రభుత్వపు నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంది. అంతేగాని ఫెసిలిటీస్ లేక కాదు, లేకపోతే టాలెంటెడ్ పర్సన్స్ లేక కాదు. ఇప్పుడు టాలెంటెడ్ పర్సన్స్ జాబ్ రాకపోతే ఏం చేస్తున్నారు, ఆ కోర్స్ చేసిన తర్వాత రోడ్లో పోయి చెక్కభజన చేసుకుంటూ కూర్చున్నారు, ఏం లేకుండా అన్ఎంప్లాయిడ్గా. మన దేశానికి పట్టిన గతి ఏంటంటే టాలెంట్ని యూజ్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రీజనల్ ల్యాబొరేటరీస్ కూడా పెట్టాడు ఆయన ఫస్ట్ టైం. అప్పుడు ఏంటంటే రీజనల్ ల్యాబొరేటరీస్ వచ్చిన తర్వాత ఈ
కెమికల్ అనాలిసిస్ కానీ బ్లడ్ శాంపుల్ ఎగ్జామినేషన్ కానీ చాలా తొందరగా ఇస్తున్నాయి. అట్లే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ల్యాబొరేటరీ రిపోర్ట్స్ అంతా వితిన్ 1 monthలో రావాలని నియమం పెట్టాడు. అంటే అప్పుడు గాంధీ గారిని కేపీసీ గాంధీ గారు ఇప్పుడు ట్రూత్ ల్యాబ్స్ పెట్టుకున్నాడు ఆయన. వారు మొదట 1 month లోపల రిపోర్ట్ కావాలన్నాడు, మళ్ళీ 3 నెలల లోపల, తర్వాత 1 monthకు తగ్గించాడు. ఇప్పుడు రిపోర్ట్స్ ఇన్ టైంలో వస్తున్నాయి. అంతకు మునుపు అయితే కొన్ని సంవత్సరాలు పట్టేది. మేము పెట్టిన మెటీరియల్ ల్యాబొరేటరీకి చేరిన తర్వాత ఇంక వస్తుందో లేదో తెలీదు. అది చేయడానికి కూడా 6 నెలలు పోలీసు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళి సబ్మిట్ చేయరు. అట్లే మా డాక్టర్లు కూడా ఏం చేస్తారు, వాటికి సీల్ వేసి పెట్టాడు. ఇవి అంటే డాక్టర్లు అంటే ఒక ఫారెన్సిక్ మెడిసినే కాదు, అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉండే హాస్పిటల్లో కూడా జరుగుతుంది శవ పరీక్షలు. సో అవి అట్లనే పెట్టేస్తే దాంట్లో ఉండే పాయిజన్ కూడా పాడైపోతుంది, కుళ్ళిపోతాయి. తర్వాత ఎందుకు పనికిరాని మెటీరియల్ను ల్యాబ్ టెస్ట్ పంపి దాంట్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని మేము అనుకుంటాం. ఇవన్నీ కూడా ఈ ప్రొసీజరల్ ల్యాబ్సెస్తో వస్తూ ఉండేటివి. దీన్ని సర్చ్ చేయడానికి ప్రభుత్వాలకు పెద్ద ఖర్చు అవుతుంది ఏం లేదు. ఇవంతా కూడా హంబగ్. మాకు ఇంత ఖర్చు అవుతుంది, డిఎన్ఏ చేయడానికి అంత ఖర్చు అవుతుంది అంటే క్రైమ్ ప్రివెన్షన్ ఈజ్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రజలకు కావాల్సింది సేఫ్టీ. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడాలి. కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత 3 నెలల లోపల ఇన్వెస్టిగేషన్ పూర్తి ఛార్జ్షీట్ వేయక మునిపై ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత 3 నెలల లోపల ఎక్సెప్ట్ ఎకనామిక్ అఫెన్సెస్ తప్పితే తక్కిన వాటిలో మర్డర్ కేసు కానీ వీటిల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలనేది రూలు. అందుకే బెయిల్ మామూలుగా చాలా కేసుల్లో 60 రోజులకే వాడిని జైలు నుంచి వదలాలి ఎనీ అక్యూజ్డ్ను ఈ క్రైమ్లో. తర్వాత మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి 90 days. అది అక్కడే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పెట్టాడు, 90 రోజుల్లో నువ్వు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయని. 90 రోజులకు మించి ఇన్వెస్టిగేషన్ ప్రొలాంగ్ అవుతా ఉంటే ఎందుకు అనేది ఈచ్ డే డిలేకు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇవన్నీ మన వాళ్ళు పాటించటం లేదు. మన ఇండియన్ రూల్స్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టిండేటివి తప్పుడు రూల్స్, అవి వాళ్ళు ఇది అంటారు మన వాళ్ళు పెద్ద గొప్పలు చెప్పుకోవడానికి. వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ కూడా ప్రపంచంలోనే అత్యుత్తమమైన రూల్స్ ఇండియాకు పెట్టారు. ఇండియా అంటే ఇట్ ఇన్క్లూడ్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్. ఈ మొత్తం ఇండియన్ కాంటినెంట్కి అంతా కలిసి వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ చేసిండేది. ఇక్కడ ప్రజల మనస్తత్వాన్ని, ఇక్కడ ఉండే నిర్లక్ష్య ధోరణిని చూసి దాన్ని ఈ రోజుకు అమలుపరచకుండా వాళ్ళు చేసిన రూల్స్ బాగలేదు. ఇప్పుడు ఆ చట్టాలన్నింటినీ మార్చాలా, ఏది మార్చలేదు. ఇప్పుడు భారతీయ అనేసి కొత్త పేర్లతో 2003లో వచ్చినాయి. మీరు అది కానీ చదివి అంతకు మునుపు 1860లో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు 2023లో వచ్చిండే దాన్ని కానీ కంపేర్ చేస్తే అక్కడ ఉండేదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టి ఇక్కడ పెట్టి దాని సీరియల్ నంబర్స్ చేంజ్ చేసి మేము కొత్త చట్టాలను తెచ్చినామంటున్నారు. దాంట్లో బిఎన్ఎస్ యాక్ట్ కానీ అట్లే బిఎన్ఎస్ఎస్ అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అది 1898లో వచ్చిందాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కొద్ది మార్పులతో చేసి దాన్ని 1973 అని పెట్టారు. దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి 2023 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని పెట్టినారు. అట్లాగే భారతీయ న్యాయ సంహిత అనేసి బిఎన్ఎస్, అది అంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1862 దట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద బెస్ట్ యాక్ట్ ఇన్ ద వరల్డ్. ఒక సాక్ష్య చట్టం, దానికి తెలుగులో కూడా భారతీయ సాక్ష్య చట్టం అని పేరు కూడా ఉంది. ఎవరు ఎట్లన్నా తెలుగులో పిలుచుకోవచ్చు, తమిళ్లో అన్నీ చెప్పాలి. దాన్ని ఇప్పుడు పెట్టి భారతీయ న్యాయ సంహిత అని పెట్టారు. ఇలా పెట్టి మన వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు కానీ నిజానికి ఏ మార్పులు లేదు. మార్పులు ఉంటే కొద్దిగా చేస్తారు, ప్రతిసారి ఎన్నో అమెండ్మెంట్లు వస్తాయి ఇలా. సో మన చట్టాలు బాగానే ఉన్నాయి, మన వ్యవస్థ కూడా బాగానే ఉంది. ఆ వ్యవస్థను చేయించే వాళ్ళు ఎవరూ లేరు. అందరిలోనే నిర్లక్ష్య ధోరణి. తర్వాత ఎవరిని మీరు కొట్టకూడదు, తిట్టకూడదు. అనుమానితులంటే మొన్న ఒక కేసులో చూసాము, అక్కడ తెనాలిలో రోడ్డు మీద పడుకోబెట్టి అరకాళ్ళ మీద కొడుతూ ఉంటే అందరూ చూస్తూ ఉంటే అదేదో గొప్ప పని చేసినాం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయటమే కాకుండా జైలుకు పంపించండి. అలా మరి ఏం చేస్తున్నారో తెలీదు. అక్కడ ఉండే హోమ్ మినిస్టర్ గారు కూడా వాళ్ళు అట్లే చేస్తేనే కదా వింటారంటుంది. ఆమెను ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి తీసేసి ఉండాల.
అటువంటి వాళ్ళని ఎప్పుడు చట్టం మీద గౌరవం లేని వాళ్ళని ఎవరిని కానీ ఏ పదవిలోనూ ఉంచకూడదు. అవి చేస్తే మనకు ఇక్కడ ఉండేటి మీరు అంటున్నారు కదా, ఇప్పుడు అక్కడ జరిగిండేటివి కూడా ఇవన్నీ బయట వస్తాయి. పెద్ద కష్టం కాదు, అంటే పూర్తిగా వాళ్ళు మనసు పెట్టి పరిశోధన చేయాలి. ఆ ఎముకలన్నీ తీస్తే వాటి ఆకారాన్ని బట్టి వాటిని బట్టి తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ చుట్టుపక్కల ఎవరు వచ్చారు ఆ కాలంలో, అంటే అప్పుడు సీసీటీవీలు లేవు, కానీ లేకపోయినా కూడా ఒక ఇది తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు ఎవడైతే పాతి పెట్టాడో వాడు తను చేసిన తప్పును తెలుసుకుంటూ ముందుకు వచ్చి చెప్తున్నాడు. సో అతని ద్వారానే అతన్ని పట్టుకుంటే వాడికి పని పురమాయించిన వాళ్ళు తెలుస్తారు. అది కూడా ఏదో 95 నుంచినో ఎప్పుడో స్టార్ట్ అయినాయి అంటారు. సో ఎవ్వడు తప్పించుకొని పోవడానికి ఎటువంటి ఆస్కారము లేదు ఈ కేసుల్లో. 100కు 100% పట్టుబడతారు. ఒకటేంటంటే వాడు ఎక్కడి నుంచి వచ్చినాడు, ఇప్పుడు పిల్గ్రిమ్స్ ఎక్కడి నుంచినో పోతూ ఉంటారు, వాడు ఏ ఊరు నుంచి వచ్చినాడో ఎందుకు తప్పినాడో మనకు తెలీదు. వాళ్ళు ఇంకెక్కడో కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చినారు ఇట్లా మనుషులు తప్పిండేటివని, వాటిలో ఇంకా ఎన్ని అన్సాల్వ్డ్ కేసెస్ ఉండేది అనేది కూడా రికార్డు ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ప్రతి స్టేట్ నుంచి పోవాలా ఉంటుంది. ఆ రికార్డును పట్టుకొని మనకు ఈ ఎముకల పరీక్షలు, ఇప్పుడు ఈ లాంగ్ బోన్స్ అంటే కాలువి చేతులువి, వీటితో ఆ వ్యక్తి ఇంచుమించు ఎత్తు ఎంత ఉంటుంది, తర్వాత ఈ తుంటి ఎముకలు అదే పెల్విస్ అంటాము, అట్లే తల ఎముకలు దాన్ని స్కల్ అంటాము, వీటిని గురించి ఆ వ్యక్తి యొక్క ఇది సెక్స్ డిటర్మినేషన్ చేయొచ్చు. ఇంకా స్కల్ కానీ దొరికితే ఆ మిస్సింగ్ పర్సన్ ఫోటో ఉంటే ఈ స్కల్ ఫోటోకు సూపర్ ఇంపోజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్ కూడా ముందు మేము చెప్పినట్టు 2 ఫోటోలు తీయవలసినది అంతా ఏం లేదు. ఇప్పుడు మనకు ఈ కంప్యూటర్స్ వచ్చినాయి, వాటి మీదనే కంపేర్ చేస్తున్నారు. చాలా తొందరగా టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి అయింది. ఇప్పుడు 2002లో సెల్ ఫోన్ కనుకుంటే అప్పుడు రిలయన్స్ వాళ్ళతో ఏదో ఉండేది, అవుట్ గోయింగ్ కాల్ 4 రూపాయలు, ఇన్కమింగ్ కాల్ 2 రూపాయలు పడేది. ఆ 4 రూపాయలు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 40 రూపాయలతో సంబంధం అట్లుండేది. ఈరోజు మీకు పైసలు పడుతున్నాయి జస్ట్ మాట్లాడి పెడితే. సో ఇంత పెరిగిన తర్వాత కాదు అనే క్వశ్చన్ కానీ ఎవడన్నా పోలీసుడు కానీ సైంటిస్ట్ కానీ రాజకీయ నాయకుడిని అంటే వాడిని తన్ని ఆ ఉద్యోగం నుంచి తరిమేసేయాలి. ఎందుకంటే ఇటువంటి ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్ ఆర్ అన్ఫిట్ టు కంటిన్యూ. పబ్లిక్ మనీతో వస్తుంది, రోడ్డు మీద అడుక్కు తినేవాడు కూడా ట్యాక్స్ కడుతున్నారు. మనమంతా ట్యాక్స్ పేయర్సే కడుతున్నారని కాదు, వాడు ఏదన్నా కొంటే సేల్ ట్యాక్స్ దాంట్లో ఛార్జ్ చేయటం లేదా? సో అందరూ తర్వాత వీడు పైసలు ఉండేవాడు నేను కదా ట్యాక్స్ కట్టేదంటాడు. నీకు ఎక్కడి నుంచి వస్తుంది? వాడు కష్టపడితే వస్తుంది. ఇది మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రజల కొరకు ప్రజల చేత చేయబడింది. సో దీంట్లో ఏమాత్రం కూడా వెనకపోవడానికి లేదు. ఇప్పటికే వేగవంతం చేసి ఉండాలి. అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళేమో 100 శవాలు మాయమైనాయంటారు, ఇక్కడేమో మీరు 5, 6 అంటున్నారు. సో ఇక్కడే అసలు ఏం జరుగుతూ ఉండదో చెప్పకుండా సమాచార లోపం అయితే చాలా ఎక్కువగా ఉంది. అది మంచిది కాదు. సో చూడొచ్చు, ఇందులో మాత్రం సమాచార లోపం మాత్రం అధికంగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగానే 100 శవాలు కూడా అంటే స్కెలిటన్స్ కూడా మాయమయ్యాయి అనేది కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు వరకు కూడా 4 నుంచి 5 స్కెలిటన్సే దొరికాయి అనే సమాచారం కూడా అందుతుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఏదైతే ఈ స్కెలిటన్స్కి సంబంధించి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కనుక పరిశోధన చేస్తే ఖచ్చితంగా వీటికి సంబంధించిన వివరాలు మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.